అమరజీవి పొట్టి శ్రీరాములు సుదీర్ఘ కాలం పాటు నిరాహార దీక్ష చేస్తే జవహర్లాల్ నెహ్రూ నాటకాలు ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర నాయకుల యొక్క మోసం కారణంగా చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఆమరణ నిరాహార దీక్ష చేసుకుని ఆ పొట్టి శ్రీరాములు గారి పేరుని నెల్లూరు జిల్లాకు పెట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అయితే ఇప్పుడు ప్రజల ఆర్య వయస్కుల్ని మచ్చిక చేసుకోవడానికి చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి పాయింట్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల ఎత్తులో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ అమరావతిలో పెడతానని చెప్తున్నారు. 200 అడుగుల ఎత్తులోనేమో ఎన్టీ రామారావు, ఇప్పుడు 58 అడుగుల దాంట్లోనేమో ఇటు ఈంది పొట్టి శ్రీరాములు గారిని ఇట్లాగా పెట్టుకొస్తారు. అంతా బాగానే ఉంది, కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఆయన త్యాగం చేసింది దేనికోసం? విగ్రహం కోసం కాదే, రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అవతరణ కోసం. తమిళనాడులో నుంచి ఆంధ్ర విడిపోవడంతో పాటు దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, అంటే భాష ఆధారంగా ఒక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైంది ఆంధ్రప్రదేశ్, ఆయన ఆత్మబలిదానం. మరి అట్లాంటి ఆయనకి అవతరణ దినోత్సవం జరపడం అన్నటువంటిది గొప్ప విశేషమా, విగ్రహం పెట్టడం గొప్ప విశేషమా? రాష్ట్ర వ్యాప్తంగా 3 విగ్రహాలు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. విగ్రహాలు ఉంటే ఆయనకి నివాళి అర్పించినట్ట. ఆంధ్రప్రదేశ్కి అసలు మిస్ అయింది ఏంటి? పుట్టినరోజు లేని అనాథ బ్రతుకుగా మిగులుతోంది. దాని మీద సీరియస్ గా దృష్టి సారించాలి. నిన్న కూడా మాట్లాడుకున్నాం. అస్సలు పట్టించుకోవట్లేదు. అవతరణ దినోత్సవం లేని దరిద్రం భారతదేశంలోనే తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో ఏ దేశం అయినా సరే ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటుంది, సంబరాలు చేసుకుంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే తమిళనాడు నుంచి విడిపోయినటువంటి అక్టోబర్ 1 మనకొద్దు. అలాగే నవంబర్ లో ఏదైతే మన రాష్ట్ర విభజన జరిగిందో, అదే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి తెలంగాణలో కలిపారు, అది వద్దు. తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర జూన్ 2 ఏదైతే ఉందో అది వద్దు. మరి ఏం కావాలి అంటే మా పేర్లు మాత్రం మీరు ఘనంగా చెప్పుకోండి, ఇంతే నడుస్తున్నాం.